స్థానిక సంస్థల పదవీకాలం ముగిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవీకాలం ముగియడంతో జిల్లా పరిషత్ పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసే నెలలు గడుస్తున్నా కూడా ఎన్నికల నిర్వహణకు అడుగు ముందుకు పట్టం లేదు. గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతుండటంతో పల్లెల్లో పాలనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం స్థానిక సంస్థలుగా పిలుచుకునే జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు కూడా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటికీ పంచాయతీ ఎన్నికలు జరగకపోగా పాలన పగ్గాలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. వాటి సరసనిప్పుడు లోకల్ బాడీలుగా పేరున్న జిల్లా పరిషత్, మండల పరిషత్తులు చేరనున్నాయి. ఈ నెల 3వ తేదీనే మండల పరిషత్, 4వ తేదీన జిల్లా పరిషత్తుల పదవీకాలం గడువు ముగిసింది. గడువులోగా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడంతో ప్రత్యేక అధికారులే ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలంటే మరింత గడువు అవసరం ఉండడంతో పంచాయతీల మాదిరిగానే ఎంపీపీ, జెడ్పీటీసీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి యథావిధిగా కార్యకలాపాలు సాగించేందుకు నిర్ణయం తీసుకుంది. జెడ్పీలకు జిల్లా కలెక్టర్లు, మండల పరిషత్తులకు డిప్యూటీ కలెక్టర్ హోదాలోని జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేకపోవడం, మరోవైపు రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే మరో 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశం కొలికి రావాలంటే ముందుగా కుల గణన చేపట్టాలని డిమాండ్ బాగా వినిపిస్తోంది. ఇవన్నీ నిర్వహించాలంటే మరో 5 నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 66 జెడ్పీటీసీలు, 573 ఎంపీటీసీలు ఖాళీ అయ్యాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్తుల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని 573 ఎంపీటీసీలు, 66 జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో 17 జెడ్పీటీసీ, 168 ఎంపీటీసీలు, నిర్మల్ 150 ఎంపీటీసీ, 18 జెడ్పీటీసీలు. ఇక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుండగా ఉమ్మడి జిల్లాలోని 68 మండలాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు పదవీకాలం పూర్తి కావడంతో ఖాళీ ఏర్పడింది. ఇక గత 3 ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఖాళీగానే నెట్టుకొస్తోంది. ఇక వైస్ చైర్మన్ పదవిలో కొనసాగిన ఆదిలాబాద్ రూరల్ జెడ్పీటీసీ ఆర్ఏ రాజన్న 3 ఏళ్ల కిందట కోవిడ్ నేపథ్యంలో మృతి చెందగా అప్పటి నుంచి ఉప ఎన్నిక జరగనేలేదు. అక్కడ జిల్లాలోనే స్థానిక సంస్థలకు ప్రాధాన్యత కలిగి ఉన్న జిల్లా పరిషత్తులలో నిధులు లేక కొన్నేళ్లుగా పరిపాలన అడుగంటింది. జిల్లా పరిషత్కు వచ్చే 50% కేంద్ర నిధులు నిలిచిపోగా ప్రభుత్వం మంజూరు చేయాల్సిన స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్, అలాగే సీమరేజ్ ఛార్జీలు, తలసరి గ్రాంట్, స్టాంప్ డ్యూటీ నిధులు పూర్తిగా నిలిచిపోవడంతో చేసిన పనులకు బిల్లులు లేక, కొత్త పనులు చేపట్టలేక జిల్లా పరిషత్ కార్యకలాపాలు స్తబ్దుగా మారాయి. కొత్తగా ఎన్నికలు జరిగే వరకు అధికారుల చేతుల్లోకి జిల్లా పరిషత్, మండల పరిషత్ అధికారులు కొనసాగితే గ్రామ పరిపాలన పట్టు తప్పే ప్రమాదం ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలే వర్షాకాలం, సీజనల్ వ్యాధులు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలపై త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.